హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. నాకు సపోర్ట్ చేసేటోళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇదైతే ఆదివారం వీడియో. ఎందుకంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొంచెం కుదురుతలేదు వీడియోలు తీయడం, మాట్లాడడం. ఇక ఇక్కడైతే మా పెద్ద బాబు కింద కొంచెం సిమెంట్ వేయిందని చెప్పి సిమెంట్ పని అయితే చేస్తాడు. వాడు అన్ని పనులు చేస్తాడు. ఒక చదువు మాత్రం చదవడు. అంటే చదువు కూడా యావరేజ్‌గా చదువుతాడు. ఇక్కడైతే పొద్దున 8:30కు ఇంకా ఈరోజైతే మా ఆయన, మా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏమేమి వంటకాలు చేత్తానా, ఎక్కడికి పోతానా అనేది మొత్తం వీడియో ఎండింగ్ వరకు చూసుకుంటే నా మాటలైతే ఇనండి. అయితే ఇక ఆదివారం అంటే ఏదో మటనో, చికెనో ఏదో ఒకటి స్పెషల్ ఉంటది గదా! ఎప్పుడు చికెన్, మటనే అయితందని చెప్పి చే ఫిష్ మార్కెట్‌కి అయితే పోయినాం. ఇక ఫిష్ అయితే మంచి డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మేము మంచిగా అంటే ఎప్పుడు మేము అపోలో ఫిష్ తీసుకునేటోళ్ళం. కానీ ఈసారి మాత్రం అంటే పిల్లలకు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి, మా చిన్న బాబు ఉన్నాడు కాబట్టి ముళ్ళులు తీసుకోవడం కష్టం అని చెప్పి మేమైతే అపోలో ఫిష్ అయితే తీసుకుంటాం. కానీ ఇక ఇప్పుడైతే అదేదో కొర్ర మటనో ఏమో నాకు తెలవది. ఆ ఫిష్ అయితే తీసుకున్నాం. తీసుకోవడానికైతే వచ్చినాం. చూస్తారు కదా పానమున్న చేపలు కూడా ఉన్నాయి. కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. కానీ టేస్ట్ అయితే మంచిగుంటది. నాకైతే ఫిష్ అంటే బాగా ఇష్టం. కానీ ఇక ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుడు, మళ్ళీ క్లీన్ చేసుడు అదో పెద్ద ప్రాసెస్ ఉంటదని చెప్పి తీసుకోము మేమైతే. ఎక్కువ చికెన్, మటనే తింటాం. చూస్తారు కదా! ఇక దీంతో పాటుగా ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకుందామని చెప్పి బయటికైతే వచ్చినాం. అయితే నిన్నటి వీడియోలోనైతే ఒక సిస్టర్‌కి అయితే హెల్త్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి చెప్పింది కదా! సిస్టర్ మీకైతే నేను అడ్రెస్ పెట్టినా మీకు మెసేజ్ అందిందో లేదో, ఒకవేళ మెసేజ్ అందకపోతే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను స్క్రీన్ షాట్ చేసి పెడతాను రేపటి వీడియోలో. ఖచ్చితంగా మీరు మంచిగా అయితారు. ఒకసారి మీరు డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. చూత్తారు కదా! ఇక్కడ ఫిష్ మార్కెట్‌తో పాటు ఇక్కడ వెజిటబుల్ అంటే ఫ్రూట్ మార్కెట్, వెజిటబుల్ దగ్గరనే ఉందని చెప్పి కొన్ని తీసుకుందామని వచ్చినాం ఫ్రూట్స్. ఇక్కడైతే మంచిగా ఫ్రెష్ యాపిల్స్ అవన్నీ అయితే వచ్చినాయి. దాంతో పాటు కూరగాయలు కూడా తీసుకుందామని వచ్చినాం. ఎక్కువ కూరగాయలు ఏం కాదు. కొత్తిమీర, కరివేపాకు అంటే శుక్రవారం ఉండే మార్కెట్. అక్కడ తీసుకున్నాం గానీ కొన్ని తీసుకోలేదు. లేకపోయేసరికి ఆకుకూరలు లేకపోయేసరికి. ఇక్కడైతే వారానికి ఒకసారి ఖచ్చితంగా ఫ్రూట్‌లు అయితే తీసుకుంటాం మేము. ఒక 2, 3 రకాల ఫ్రూట్స్ వారానికి ఒకసారి తీసుకుంటాం. వారానికి ఒక 3, 400 ఖర్చయితది ఫ్రూట్స్. అంటే ఏదైనా టైమ్ టేబుల్‌గా తీసుకుంటాం. ఒక వారానికి కూరగాయలు ఎట్లనో ఫ్రూట్స్ కూడా వారానికి ఒకసారి. స్వీట్‌లొచ్చేసి వారానికి అంటే నెలకు 2 సార్ల. చికెన్, మటన్ అయితే వారానికి 2 సార్ల. ఇట్లయితే మెయింటైన్ జేత్తాం. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ మంచి ఫుడ్ తింటే అంత తక్కువ రోగాలొత్తయి. రోగాలకు పెట్టే పైసలే ఆరోగ్యానికి పెడితే మంచిదని జెప్పి మేమైతే గిట్లా అంటే మాకు చిన్నప్పటి నుంచి అలవాటే. మా తల్లిదండ్రులు అట్లనే పెట్టిర్రు కాబట్టి ఇగ మేము గట్లనే మా పిల్లలకి అలవాటు జేసినాం. చూత్తారు గదా! మా బాబు పైనాపిల్ కొంచెం పండిందని జెప్పి పైనాపిల్ అయితే కడిగేత్తాండు. అయితే ఇయ్యాలైతే నా స్టోరీ చెప్తలేను. ఎందుకంటే ఇయాల మొత్తం బిజీ బిజీ ఉంటది. ఎందుకంటే పిల్లలున్నారు, వంటలున్నాయి కాబట్టి కొంచెం వంటలు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటా మధ్య మధ్యలో అయితే చెప్తా. చూత్తారు కదా! మా పెద్ద బాబు అయితే అన్నీ హెల్ప్ చేస్తాడు వాడు. వంటలు కూడా వత్తయి. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు వాడు వంట చేసేది కూడా చూపిత్తా మీకు. మా చిన్నోడు కూడా మంచిగా డ్రాయింగు, రొట్టెలు చేస్తాడు. అన్ని రకాల హెల్ప్ చేస్తారు నాకైతే పిల్లలు. ఆడపిల్లలతోనే ఉంటేనే చేస్తారని అంటారు కదా! అట్లేం కాదు నాకైతే. చూత్తారు కదా! ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం. ఎప్పుడు తీసుకోము అల్లం వెల్లుల్లి పేస్టు. కానీ ఇగ అల్లం వెల్లుల్లి దొరకలేదు. ఒక 10 రోజుల నుంచి చూత్తాను అస్సలు రేట్ ఎక్కువున్నది. లైన్‌లో కూడా వత్తలేరు. అందుకే ఇక ఇప్పటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాలైతే 2 తీసుకున్నా. అది ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసి కూడా తీసుకోవాల్సొచ్చింది. ఇక్కడైతే జామకాయలు, యాపిల్స్ అవన్నీ కూడా తీసుకున్నాం. అంటే సీజనల్ ఫ్రూట్స్ అయితే తీసుకుంటే మంచిది ఆరోగ్యానికి. ఎందుకంటే మనకేదైనా రోగం వచ్చినా గూడా అంటే ఏదైనా వైరల్ ఫీవర్ వచ్చినా గూడా వాటికి తట్టుకునే శక్తి ఉంటేనే కదా మనం ఆరోగ్యంగా ఉంటాం. లేకపోతే కొంచెం వైరల్ ఫీవర్ అచ్చుడుతోనే మనకు అందుకుంటది, లేవలేము. కాబట్టి అంటే ఆ గోళీలకు, టాబ్లెట్‌లకు పెట్టే పైసలే ఫ్రూట్‌లో పెడితే మంచిది. చాలామంది అదే ఆలోచించరు. మంచి ఫుడ్ తింటే మనకు కొంచెం అంటే వైరల్ ఫీవర్లు గానీ, పిల్లలు యాక్టివ్‌గా ఉండడం గానీ, ఇవన్నీ గూడా తక్కువైతాయి. అంటే మనము మంచి ఫుడ్ తింటే కొంచెం లేట్‌గా వస్తాయి ఏవైనా. చూత్తారు గదా! ఎంత మంచిగుందో ఫ్రెష్‌గా జామకాయ అయితే. ఈ సీజనల్ ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ ఫిష్ కూడా తీసుకొచ్చుకున్నా చూత్తారు గదా! ఇయాల మొత్తం మా ఆయననే చేత్తాండు వంట. నే బియ్యమైతే నానబెట్టినా. ఇయాల ఫిష్ ఫ్రై చేత్తానం. దాంతో పాటు పప్పు. అందుకే నేను ఈరోజు స్టోరీ చెప్పడం కుదరది. అంటే ఒక 2 రోజుల వరకు కుదరదనుకుంటా. ఎందుకంటే మొత్తం ఇగ మా పిల్లలు, మా ఆయన ఉంటారు కాబట్టి కొంచెం చెప్పడం అయితే కుదరది. చూత్తారు కదా! ఇక్కడ పచ్చిమిర్చి తీసుకొచ్చుడుతోనే మంచిగా వాటైతే తొడిమలు తీసుకొని డబ్బాలైతే పెట్టుకున్నా. మా చిన్న బాబు ఆడుకుంటాండు. దేనితోని ఆడుతున్నాడో చూపిత్తా ఆగండి. ఇగ వాడు తయారు చేసుకున్న బైక్ అండి. బైక్‌లో పిచ్చోళ్ళు మా ఇద్దరు పిల్లలు గూడా రోడ్డు మీద ఏదైనా బైక్ పోయిందంటే దాని హిస్టరీ మొత్తం చెప్పేత్తరు.
స్పోర్ట్స్ బైకులు ఏది పోయినా, కారు పోయినా దాని హిస్టరీ మొత్తం ఎప్పుడు తయారైంది, ఎన్ని లక్షలు ఉంటది ఆ కారు, ఎంత మైలేజ్ ఇత్తది అనేది మొత్తం చెప్పేత్తారు ఇద్దరు గూడా. చూత్తరు గదా! ఇక్కడ మా ఆయననే మొత్తం. నేను జేసేదేం లేదు. ఏదన్నా వీకెండ్ హాలిడే వచ్చిందంటే మా వారే జేత్తరు. ఎందుకంటే ఇగ మటన్, చికెన్ అంత ఎక్కువ నేను కారం, ఉప్పు తక్కువేత్తా గాబట్టి, ఉప్పు, కారం ఎక్కువ తింటారు మా పిల్లలు. అందుకని ఇగ మటన్, చికెన్ మా హస్బెండే చేస్తారు ఎప్పుడైనా. ఇక్కడ ఫిష్‌లో అయితే ఉప్పు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, నిమ్మరసము, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం అన్నీ అయితే మంచిగా యేసుకొని, కలిపేసుకొని గిట్లయితే నానబెట్టుకున్నాం. సగం పీసెస్ అయితే సాయంత్రం కోసం, సగం పీసెస్ మధ్యాహ్నం కోసం అయితే నానబెట్టుకొని అయితే పక్కన పెట్టుకున్నాం. ఇక్కడైతే మంచిగా ఫ్రై చేయాలి కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్ అయితే తీసుకున్నాడు మా ఆయన. ఇక్కడ మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా మనం మన వరకే ఉంచుకోవాలి. పిల్లలకు కష్టాలను వాళ్ళను బాధలతో వాళ్ళను ఇబ్బంది పెట్టద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి గదా! మనమైతే అన్నీ చూసొచ్చినాం. సగం జీవితం అయితే అయింది గాబట్టి, మన కష్టాలను మన పిల్లలకైతే బాధలు పంచుకోవద్దు. పిల్లలతోని ఎంతవరకు చెప్పుకోవాలో గంతవరకు చెప్పుకోవాలి. వాళ్ళకు ఆనందాల్ని ఉంచాలి. ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తారు పిల్లలు. అయ్యో! మా అమ్మ ఇట్లా, మా నాన్న అట్లా అని జెప్పి. కాబట్టి నేను పిల్లలకు ఎప్పుడు వీకెండ్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని బయటికి తీసుకుపోయి ఏదో ఒకటి తినిపియడానికి ట్రై చేస్తా. ఎందుకంటే వాళ్ళు వారమంతా కష్టపడి స్కూల్‌కి పోవడం, రావడం, చదవడం ఇవన్నీ ఉంటాయి గదా! వారానికి ఒక్కసారన్నా వాళ్ళని బయటికే తీసుకుపోతా. మా ఆయనైతే పప్పు చేసిండు. మంచిగా అన్ని రకాల వంటలు చేత్తడు. మా పిల్లలు గూడా అట్నే చేత్తరు. మా పెద్ద బాబు. మా ఆయన గూడా మంచిగా వంటలు చేత్తడు. అంటే పెద్ద పెద్ద ఫంక్షన్‌లో గూడా మంచి ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ ఉన్నా గూడా అన్నిట్లో మంచిగా వంటలు చేత్తడు. కాబట్టి అంటే నాకు పెళ్ళైన కానుంచి మా బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు మా ఆయననే వాళ్ళకు బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు వండి పెట్టేటోడంట. ఇగ అట్లనే మా ఆయన దగ్గర నుంచే నేర్చుకున్నా. నాకేమి రావు వంటలు. ఇగ మా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా. అంటే ఒక 10 మందికి పెట్టేంత వరకు మాత్రమే వత్తది నాకు వంట. ఇగ ఆ తర్వాత 10 కంటే ఎక్కువున్నారనుకోండి నాకు వండడం అయితే రాదు. ఇక్కడైతే పప్పయితే టమాటా పప్పు చేసిండు. ఇక్కడ చేపల ఫ్రై అయితే చేత్తాను. ఇగ దీని కాంబినేషన్‌లో ఇయ్యాలైతే అయిపోతది. ఇగ సాయంత్రం మరి ఇదే తింటామా? మరి బయటికి పోతామా? తెలవదు. ఎందుకంటే 2 రోజులు హాలిడే అయితే వచ్చింది గదా! కాబట్టి పిల్లలకు కొంచెం బయట ఎందుకంటే మనకు బతకడం కోసం సిటీకొచ్చి ఉన్నప్పుడు మనకు చుట్టాలు ఎవరు ఉండరు గాబట్టి, ఇగ బయటికి ఎప్పుడన్నా అట్లా ఎళ్లి కొంచెం బయట ప్రపంచం చూసొత్తాం గాబట్టి, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా పిల్లలు మాత్రం బాధ పెట్టుడు కరెక్ట్ గాదు గాబట్టి, వాళ్ళకి గూడా మంచి బయట ప్రపంచం చూపియాలి గాబట్టి, బయటికైతే పోతాం. ఇట్లా ఇగ ఇక్కడైతే పప్పయితే రెడీ అయిపోయింది. చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇగ మధ్యాహ్నం అయితే ఇదే మాది. మరి మీరేం జేసుకున్నారనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నా బాధలు, నా కష్టాలు మాత్రం ఇక్కడ 2 రోజుల వరకు నేను జెప్పా. కానీ నాకు ప్రాబ్లమ్ అక్కడనే అయిపోయిందా? మరి కంటిన్యూ అయిందా? అనేది మీకు జెప్పాలే గదా! ఖచ్చితంగా జెప్తా. అసలు నా లైఫ్‌లో ఆహ్, తిరిగిందనేది ప్రాబ్లమ్ అసలు ఈ ఈ ఈ ప్రాబ్లమ్ కోసమే మీతో షేర్ చేసుకుందామని యూట్యూబ్ అయితే ఓపెన్ జేసిన. ఆ సిట్యుయేషన్‌కొచ్చేసిన. ఖచ్చితంగా మీతో షేర్ జేసుకుంటా. అది మీరు నమ్మరు. అలాంటివి జరిగినాయా? ఇలాంటివి ఉంటాయా? అని మీరు అసలు నమ్మరు. కానీ ఖచ్చితంగా నా వీడియోస్ ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమైతది. రేపు అయినా ఎల్లుండైనా అవి షేర్ జేసుకుంటా ఖచ్చితంగా. ఇక్కడ మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఇగ ఆహ్, తినకుండా బయటికైతే ఎళ్ళిపోయినాం. ఎందుకంటే బాగా రోజులయింది. బయటికెళ్ళి కొంచెం వేరే అంటే రెస్టారెంట్‌లో మంచిగా తినేసి అంటే బయటికెళ్ళినాం ఉట్టిగానే గప్‌చుప్ తిందామని చెప్పి బయటికెళ్ళి, ఇంకా రెస్టారెంట్‌కెళ్ళి, అక్కడికెళ్ళి ఇంకా ఏమేమి తిన్నామో మీరు చూడండి. మేము ఇంట్లోంచి బయటికెళ్ళేటప్పుడు గప్‌చుపులు తీసుకుందాం, తిందాము, కొంచెం జ్యూస్ తాగుదాం అని చెప్పి బయటికొచ్చినాం. కానీ సడెన్‌గా ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది. ఎక్కడికెక్కడికో తిరిగేసి, ఎక్కడెక్కడికో ఎళ్లి లాస్ట్‌కు బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం. చూత్తారు గదా! ఇక్కడ బిర్యానీ తినడం కోసం వచ్చినాం. ఇక్కడ ఫుల్ బిర్యానీగా రోటీలు, గీటీలు ఏం వద్దని చెప్పినా నేనైతే. ఎందుకంటే ఎప్పుడు రోటీలే చేసుకుంటాన్నాం. ఎప్పుడు రోటీలే తింటాన్నాం గదా! నార్మల్‌గా బిర్యానీ తినేసి ఇంకేదైనా స్వీట్ తిందామని చెప్పి డిసైడ్ అయ్యి ఇంకా బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం. ఒకటి చికెన్ బిర్యానీ, ఒకటి మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసినాం. చూత్తారు గదా! మా చుట్టాలెవరొచ్చినా గూడా మేమైతే ఖచ్చితంగా వాళ్ళు ఒక 4 రోజులుంటే మా అత్తమామలే గాని, మా యారాళ్ళే గాని ఎప్పుడు రారు. ఎప్పుడో ఒకసారి వత్తరు. 3 సంవత్సరాలకొకసారి అట్లా, సంవత్సరానికొకసారి, 2 సంవత్సరాలకొకసారి, సంవత్సరానికొకసారి ఒకసారి నత్తరు. అచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా గిట్ల బిర్యానీ సెంటర్‌లకు మంచిగా రెస్టారెంట్‌కి తీసుకపోయి తినిపిత్తాం. ఎందుకంటే ఆళ్ళు పల్లెటూరులో ఉంటారు గాబట్టి, ఇలాంటివి ఎప్పుడు తినరు గాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా తీసుకపోయి తినిపిస్తాం మేమైతే. ఈసారి అచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా మాట్లాడిపిస్తా. చూత్తారు గదా! ఇక్కడ బిర్యానీ అయితే మంచిగా సర్వింగ్ జేత్తాండు. చికెన్ బిర్యానీ ఒకటి, మటన్ బిర్యానీ ఒకటైతే తీసుకున్నాం. ఇగ అది తిన్న తర్వాత మళ్ళా బయటికి అంటే ఒక స్వీట్ తినాలని చెప్పి నాకు చాలా రోజులు స్వీట్ అనిపిస్తాందని జెప్తే, మా ఆయనైతే ఇగ బయటికి తీసుకుపోయి ఇగ ఇక్కడ తినిపిత్తాండు. హైదరాబాద్‌లో ఫేమస్.
ఇదేందంటే మలాయి క్ర మలాయి ఫ్రూట్ సలాడ్ అంటారు. చాలా టేస్టీగా ఉంటది. ఎప్పుడన్నా హైదరాబాద్‌కి వచ్చినప్పుడు మలాయి ఫ్రూట్ సలాడ్ తీసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్నయితే కలుస్తా. ఉంటా మరి. నమస్తే.